సో గైస్ ఈ రోజు మనము ఈ వీడియోలో బ్యాక్డోర్ లో ఒకసారి డబ్బులు కట్టిన తర్వాత సిసిఎస్ లో అంటే సైబర్ క్రైమ్ సంబంధించి అంటే ఇది సైబర్ క్రైమ్ కిందకి రాదు, ఒకవేళ పిఎస్ లోకి వెళ్ళినా కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాము. ఈ రోజు నాకు కొత్తగా అప్డేట్ వచ్చిన కొన్ని కంపెనీస్ లిస్ట్ మీ ముందు పెడుతున్నాను. అండ్ డెఫినెట్లీ నేను ఆల్రెడీ దీని గురించి మల్టిపుల్ వీడియోస్ చేశాను, వాటిల్లో కూడా చాలా కంపెనీస్ లిస్ట్ అనేది వచ్చాయి. ఒక స్టూడెంట్ చెప్పారు డిజిట్ ఇన్సైట్ కంపెనీ విచ్ ఈజ్ ఇన్ బెంగళూరు 2 కోట్ల వరకు తీసుకొని అబ్స్కాండ్ అయ్యారు. డబ్బులు తీసుకొని ఇంటర్న్షిప్ అని చెప్పి జాబ్ అని చెప్పి ఇస్తారని చెప్పి మంత్లీ వేజ్ పేమెంట్ అన్నారు, అది లేకుండా సింగిల్ పేమెంట్ తీసుకొని జంప్ అయిపోయారంట. ఒక స్టూడెంట్ అప్డేట్ చేశారు. కంపెనీ పేరు వచ్చేసి డిజిట్ ఇన్సైట్. అండ్ తర్వాత వచ్చేసి ఎక్స్జాన్ ఇన్నోవేషన్ అన్నారు. సో అది వాళ్ళు కూడా ముందు మనీ తీసుకొని 2 months తర్వాత ఏదో ఒకటి చెప్పి బయటకు పంపిస్తున్నారంట. ఇది కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇది కరెక్టా కాదో మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తర్వాత వచ్చేసి డెకావర్స్ గురించి చాలా మంది నాకు డీటెయిల్గా అప్డేట్ చేస్తున్నారు, అన్న దీని గురించి మాట్లాడండి. ఇక్కడ డెకావర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే కర్నూలు దాంట్లో కేసు రిజిస్టర్ అయింది. ఉద్యోగాల పేరుతో మోసగించిన కేసులో హైదరాబాద్కు చెందిన సురేష్ ధనలక్ష్మి ఇద్దరు దంపతులను 4వ పట్టణ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసిన సంగతి విదితమే. బాధితులు అంటే డబ్బులు కట్టిన వాళ్ళు, బ్యాక్డోర్లో డబ్బులు కట్టిన వాళ్ళు మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వమని అడగగా కోర్టులో చూసుకుంటామని చెప్పి సురేష్ సమాధానం చెప్పారంట. అది న్యూస్లో వచ్చింది ఈ అప్డేట్. అండ్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మనము ఇది ఒక స్టూడెంట్ నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్, అతను కట్టిన డబ్బులు 1.6 వరకు పే చేశాడు. అతను కట్టిన డబ్బులు ఇన్ డీటెయిల్గా నాకు విత్ ప్రూఫ్స్ సహా పంపించాడు. డెకావర్స్ టెక్నాలజీస్ మాదాపూర్లో. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇంకో పేరుతో ఇంకో కంపెనీ ఓపెన్ చేస్తున్నారని డౌట్గా ఉందన్న అని చెప్పి నాకు మెసేజ్ చేశారు. ఇంకా లిస్ట్ చదువుకుంటా పోతే ఈ డెకావర్స్ కంపెనీ గురించి చాలామంది నాకు మెసేజ్ చేశారు, నాట్ ఒక స్టూడెంట్. తర్వాత వచ్చేసి ఇంకో కంపెనీ వచ్చేసి ఐఎఫ్ సొసైటీలో మ్యాగ్నిక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. ఇలా లిస్ట్ చదువుకుంటా పోతే నమ్మండి అది ఎంత లిస్ట్ పెరుగుతూనే ఉంది. బాయ్కాట్ బ్యాక్డోర్, #బాయ్కాట్ బ్యాక్డోర్. దయచేసి డబ్బులు కట్టద్దు. నేను మొత్తుకుంటున్నా, డబ్బులు ఎంత ఇంపార్టెంటో తెలుసా? డబ్బులు చాలా ఇంపార్టెంట్. డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్, కానీ దాన్ని కరెక్ట్గా ఖర్చు పెట్టి మంచి స్కిల్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బులు పెట్టుకొని ఈ విధంగా మోసపోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకని మీ డబ్బులు అంత ఎక్కువైతే చెప్పండి. చాలామంది హాస్పిటల్స్లో మన గాంధీ హాస్పిటల్ ఏదో కానీ హాస్పిటల్స్లో కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. డబ్బులు లేక ప్రాణాలు పోయిన విషయాలు చాలా సర్వసాధారణంగా అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతాయి. ఇది ఎంతవరకు తెలుసు? ఇది నేను రీసెంట్గా కూడా నేను ఇది ఫేస్ చేశాను. అంటే మన వాళ్ళు లాస్ అవ్వడం కాదు, నేను చూశాను. నేను మన వాళ్ళు హాస్పిటల్లో ఎమర్జెన్సీ సీరియస్లో ఉన్నప్పుడు నేను దగ్గర నుండి చూశాను. డబ్బులు చాలా ఇంపార్టెంట్ అబ్బా. డబ్బులు భద్రంగా పెట్టుకోండి, మంచిగా ప్రాపర్ స్కిల్ నేర్చుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోవద్దు. ఇప్పుడు లిస్ట్ పెట్టుకుంటూ పోతున్నారు. సో అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. సో బ్యాక్డోర్ కంపెనీ తర్వాత వచ్చేసి ఈ బ్యాక్డోర్ ఒకసారి పిఎస్లోకి వెళ్తే ఏం జరుగుతుందంటే మనలాంటి వాళ్ళు, నాకేమనిపించిందంటే ఒక 2 వీడియోలు 3 వీడియోలు నేను చేయగలిగాను. రిక్వెస్ట్లు వచ్చేసి చాలా వచ్చాయి నా ఇన్స్టాగ్రామ్లో. మాకు అన్ని మెసేజ్లు టీం అంతా వీళ్ళందరూ ఈ కంపెనీస్ ఉన్నాయంటే పెద్ద లిస్ట్ పంపించారు నాకు. లిస్ట్ పంపిస్తే నాకేమనిపిస్తుందంటే అరే ఇంత నేను ఎట్లా అప్డేట్ చేయగలుగుతాను, ఇంక ఇదే అప్డేట్ చేసుకుంటూ కూర్చోవాలేమో. అన్ని అప్డేట్స్ అన్ని కంపెనీస్ ఇలా వాళ్ళు 2 కోట్లు తీసుకున్నారు, వీళ్ళు 10 కోట్లు తీసుకున్నారు, వీళ్ళు 5 కోట్లు తీసుకున్నారు, వాళ్ళు 20 కోట్లు తీసుకున్నారు. ఇదే కథ. పిఎస్లో ఇంకెంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది ఈ విధంగా ఇప్పుడు నాకు దగ్గర ఇప్పుడు రీసెంట్గా ఒక 30-40 మంది కాంటాక్ట్ అయ్యారు నాకు, మన టీంకి, గ్రీవెన్సర్కి. ఇంకా పిఎస్లో పోలీస్ స్టేషన్లో ఇంకెంతమంది కేసులు ఈ విధంగా రిజిస్టర్ అవుతున్నాయి, ఇంకెన్ని కేసులు వాళ్ళు డీల్ చేయాలి? ఒక్కో కేసుకు వచ్చి 500 మంది, 400 మంది, 600 మంది. అంటే ఒక కేసు ఈజ్ ఈక్వల్ టు 600 మంది. 600 మంది ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేయాలి. ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది? ముందు అవేర్నెస్ చేసుకోకుండా డబ్బులు కట్టేసేసి డబ్బులు కట్టిన తర్వాత అయ్యో పాపం అనుకుంటే ఏమొస్తాయి? వస్తాయా? రావు. వాళ్ళు ఎంతవరకు చేస్తారు చెప్పండి? నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ పోలీస్ సిస్టమ్, నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు. వాళ్ళ గురించి పక్కన పెట్టేసేయండి. వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే కోర్టులు చూసుకుంటాయి. కోర్టులు ఎంత దూరం జరుగుతాయి, ఎంత త్వరగా మనకు జస్టిస్ వస్తుందని మనందరికీ తెలుసు. కానీ మీరు అవేర్నెస్ ఎక్కడ తెచ్చుకుంటున్నారు చెప్పండి? ఇప్పటికీ కట్టింది మోసపోయింది వాళ్ళకు, లేకపోతే పిఎస్లోనూ ఇంకొక దగ్గర కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేస్తే ఏమొస్తుంది?
అరే ఎంత కేర్లెస్గా ఒక పర్సను మేము కోర్టులో చూసుకుంటాం అన్నారు. అంటే ఎంత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారన్నారు. మైక్ ఏదో అంటారు కదా సినిమాలో, చాలా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అని. చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి అందరు డబ్బులు తీసుకుంటున్నారు. కోర్స్ నేర్చుకోండి. సరే వాడు ఆ ఇన్స్టిట్యూట్ వాడు 100% మనకి ఇవ్వకపోయినా, 100% స్టఫ్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ 50% ఇస్తారు కదా, 40% ఇస్తారు కదా. రీసెంట్గా కొత్తగా కొన్ని ఇన్స్టిట్యూట్స్ కోర్స్ పేరుతో కూడా మోసం చేస్తున్నాయి అనుకోండి. వాళ్ళ పేరుతో కూడా లోన్స్ తీసుకొని జాబులు ఇప్పించేస్తాం, తర్వాత సంతకాలు పెట్టారు, నేను లీగల్గా మమ్మల్ని ఏం చేయలేరు ఇలా అంటున్నారు అనుకోండి, అది వేరే విషయం, మనం ఏం చేయలేము ఇక. కానీ కొంతవరకు ఎనీవే ఒకసారి ఆలోచించండి. బ్యాక్ డోర్లో డబ్బులు కట్టిన తర్వాత పిఎస్కి వెళ్తే న్యాయం జరగదు అని నేను చెప్పట్లేదు, జరుగుతుంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మేబీ కొంచెం టైం పట్టచ్చు, ఎందుకంటే మళ్ళాంటి వాళ్ళు కొన్ని వందల వేల మందిని వాళ్ళు డీల్ చేయాలి. ఓకే, దానికంటే బెటర్ అవేర్నెస్ తెచ్చుకొని #బాయ్కాట్ బ్యాక్డోర్ జాబ్స్ ఇది ట్రెండింగ్ అవ్వాలి, అందరికీ తెలియాలి. సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. నేను జనరల్గా షేర్ చేయమని నేను చెప్పను, కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు మా ఫ్రెండ్ మోసపోకూడదు, మా ఫ్రెండ్ ఇబ్బందులు ఎదుర్కోకూడదు. ఇది ఎందుకంటే ఇంకా 2-3 వీడియోస్ నేను కూడా అటాచ్ చేస్తాను, నేను మన టీంకి కూడా చెప్తాను. వాటిలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. ఓకే, మా ఫ్రెండ్ మోసపోకూడదు, మా అన్న మోసపోకూడదు, మా తమ్ముడు మోసపోకూడదు అంటే ఫస్ట్ ఎవరెవరు ఏం చేస్తున్నారో ఫస్ట్ తెలుసుకోండి. బ్యాక్డోర్ జాబ్స్ ఇలా జరుగుతున్న విషయం అవేర్నెస్, మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ అంటే చేద్దాం. మనం ఒక్కడికి షేర్ చేస్తుంటే వాడిని మనం సేవ్ చేసామని అవుతాం కదా. సరే కొంతమంది ఉన్నారులే ఫ్రెండ్స్, వాళ్ళు సేవ్ అవ్వడానికి వీళ్ళని నిరికిస్తూ ఉన్నారు, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎనీవే మనం ఒక సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎనీవే ఆలోచించుకోండి, డబ్బులు కట్టద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులు చాలా ముఖ్యం, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. థ్యాంక్ యూ.